టడడడా! ఏంటిది ఏదో ఒకటి మిస్ అవుతుంది. ఓ వావ్, కళ్ళద్దాలు. చూడడానికి జేమ్స్ బాండ్ లాగా ఉన్నాను. నాకు దృష్టి తీయాలి. ఇది ఎలా ఉంది? యో యో యో, చాలా అద్భుతంగా ఉన్నాను కదా. మర్యాదగా నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చాయి, లేకపోతే నేను ఏడ్చుకుంటూ వెళ్తాను. సూపర్ మ్యాన్, నేను వచ్చేస్తాను. జాలీగా ఉన్న టైం అంతా అయిపోయిందా? నీకోసం ఎదురు చూస్తున్నాను బంగారం. అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, చదువుతో బండి నడపకూడదని. ఎవరు వింటున్నారు? నా మ్యాగజైన్. ఇంకొక పండును కూడా తీయచ్చు. ఏంట్రా ఇది? ఏంటి సడన్ గా ఇంత వేగంగా గాలి కొడుతుంది? వచ్చేసాయి. వచ్చేసింది. ఓకే. అమ్మ బాబోయ్, ఎంత పెద్ద యాపిల్. హ్యాపీలే ముఖ్యం. వావ్, ఇది చూడడానికి చాలా బాగుంది. ఎంత అద్భుతమైన లుక్. కానీ ఇంతవరకు నేను ఇలాంతా చూసింది లేదే. బాగానే ఉంది. చూడడానికి పీటర్ పాన్ లాగానే ఉన్నాను కదా. ఏంటో తెలియట్లేదు, ఈ రోజు నాకు ఫ్యాషన్ ఆశ వచ్చింది. బాగానే ఉంది. కాస్తుండు, ఏదో ఒకటి. ఇప్పుడే కరెక్ట్ గా ఉంది. ఇదే నా వెపన్. నేను చాలా గొప్ప వీరుడిని. ఏంటనే తెలియట్లేదు, ఉదయం నుంచే బాగా గాలి కొడుతుంది. సరే, ఇంకొక డిజైన్ చూద్దామా? పర్వాలేదు, ఇదేదో బాగుంది కదా. ఓ, మనకి కావాల్సిన లుక్ ఇక్కడ ఉంది. అదిరిపోయింది. ఇది ఎలా ఉంది? బాగుంది కదా. ఈ అడవిలోనే నేనే చాలా అందమైన ఎలుక బాటిని తప్పు చేసేసాను. బాగా దెబ్బ తగిలింది. ఏం దెబ్బ ఇది? సరే, ఒక మంచి డిజైన్ చూద్దామా? ఇది ఎలా ఉంటుంది? యా, చూడడానికి చాలా అందంగా ఉంది. కాస్తుండు, కానీ దీన్ని ఎలా మనం డ్రెస్గా వెయ్యాలి? అరే ఏంటిది? అందుకే కదా లాగర్ విక్ ఉన్నాడు. లాగర్ విక్. లేకపోతే నా టోపీ పైన కోడాకుని పెట్టనా? అప్పుడే చూడడానికి మన్మధుడు లాగా ఉంటా. లేదు లేదు, చూడడానికి దారుణంగా ఉంటుంది. చూడడానికి ఏమీ బాగోలేదు. నన్ను ప్రజలు చూసారంటే ఆశ్చర్యపోతారు. అలాంటి టోపీని ఎక్కడికి వెళ్ళి తేవాలి?
ఎక్కడ ఉంది? చాలా బాగుంది. ఇది ఈజీగానే ఉంది. ట్రై చేద్దాం. అరటిపండు, ఆపిల్స్, పైనాపిలా? అది చాలా బాగుంటుంది. నాలో చాలా టాలెంట్ ఉంది. హాయ్, హలో. హాయ్ మన్మధుడా, నేనే దృష్టి పెట్టేలా ఉన్నా. ఆగో, ఇది ట్రక్ శబ్దమే కదా. ఓ లాగా మళ్ళీ వచ్చేసాడు. నేను పారిపోవాలి. నొప్పిగా ఉంది. ఉండు, వాడు వచ్చాడు కదా. ఈ రోజు అంటే ఎలా ఉంది? ఫస్ట్ మన మ్యాగజైన్ పోయింది, తర్వాత నా హెల్మెట్ లో హోల్స్ పడింది. అవును, ఈ ఫ్రూట్స్ ఎలా ఇక్కడికి వచ్చాయి? కానీ మన దగ్గర చాలా ఫ్రూట్స్ ఉన్నాయి కదా. ఎలుకబంటే నిన్ను నాకు తెలియకుండా నా ఇంటికి వచ్చేసావా నువ్వు? నిన్ను వీడు మనల్ని ఊరికే వదిలేటట్టుగా లేడు. ఎలుకబంట్లకి మనం అంటే ఇష్టం లేదు, కానీ మనల్ని వదిలిపెట్టనంటున్నారు. అట్లీస్ట్ మనకి మన మ్యాగజైన్ అయినా దొరికింది. ఏం వాసన అదే? అంటే మన మీద ఇలా వాసన పడుతుంది. వెళ్ళి స్నానం చేయాలి, స్నానం చేస్తే తీరాలి. ఇప్పుడు స్నానం చేస్తే చాలా హాయిగా ఉంది. ఇది చాలా అందంగా ఉంది. ఇది కూడా పర్వాలేదే, బాగుంది. చూడడానికి అందంగా ఉన్నాను కదా. దాదాపు వేసేసాను. అద్భుతం. ఓ యా, హాయ్ హ్యాండ్సమ్. మనం ఇలాంతా బట్టలు వేసుకుంటే చూడడానికి చాలా అందంగానే ఉంది. వేడి నెలలో స్నానం చేస్తే చాలా బాగానే ఉంది. ఎలుకబంటి మళ్ళీ వచ్చేసావా? మర్యాదగా బట్టలు విప్పేస్తాయి. నీ సైజుకి తగిన డ్రెస్ నువ్వు వేసుకొని ఉన్నావు. ప్యాంట్ వేసుకున్నప్పుడు టైట్ గా ఉంటుంది కదా, అప్పుడు అర్థమవుతా. ఇప్పుడు చూడు, ప్యాంట్ ఎంత టైట్ గా ఉందో, దాన్ని విప్పరా. మర్యాదగా ఇల్లు వదిలి బయటికి వెళ్ళు. ఇప్పుడు ఎలుకబంటి ఏం చేస్తుందో? ఇప్పుడు నేను చూడడానికి ఎలా ఉన్నాను బేక్? రాయ్, కొవ్వు పట్టిన ఎలుకబంటి, ఇల్లు వదిలి బయటికి వెళ్ళరా, వెళ్ళు. ఏంటి, వీడికి పిచ్చి పట్టిందా? హలో, ఎందుకు నా దగ్గరకు వస్తున్నావు? డ్రైయర్ కాపాడడానికి బయలుదేరాడు. దీన్ని మీరు చూసారంటే మీ కళ్ళని మీరే నమ్మలేరు. ఎందుకంటే అడవి మధ్యలో ఒక ఎలుకు బంటి బట్టలు వేసుకుని నిలబడేది మీరే చూస్తున్నారు. ఈ జంతు మనిషిలాగే చేస్తుంది. ఇది చూస్తుంటే అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంది. మీకు కూడా కదా?